మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22. ప్రభువా ప్రభువా అని మనం అందరం కూడా పిలిచే మాటనండి ఇది. అందరూ కూడా అలవాటు మాట. ప్రభు అని అందరండి మనం అందరం అంటాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ప్రభు అంటావా నువ్వు? ప్రభువా అని నువ్వు అంటావా? సరే అను. ఏమన్నాడు అక్కడ? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని. ఎవడంట ప్రవేశిస్తాడా? ప్రభువా ప్రభువా, పాపపు నోరే, పాపపు బ్రతికే, పాపపు జీవితమే, పాపపు క్రియలు విడిచిపెట్టకుండా బ్రతుకుతూ ప్రభు అంటావా? నాలుగ చీర వస్తుంది. నాలుగ ఏమన్నాడు అక్కడ? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు, వాడు ఎవరైనా పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేరడు. తండ్రి యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క ఏర్పాటును, వాక్యానుసారమైన జీవితం జీవితం వాడు పరలోక రాజ్యంలో చేరుతాడు. కానీ ప్రభువా ప్రభు అని వాడు చెప్తాడా? ఎంతమంది గ్రామంలో ఉన్నామో చూసావా? వెళ్తారా పరలోకానికి? అసాధ్యం, అసాధ్యం. ఎందుకనంటే పరిశుద్ధమైన బ్రతుకు క్రీస్తు బ్రతుకు. 30 సంవత్సరాలు ఆయన జీవించిన జీవితం ఎలా ఉంటుందంటే నమ్మకమైన జీవితం, బహురోషం కలిగిన జీవితం, పౌరుషం కలిగిన జీవితం అది. అటువంటి జీవితం జీవించవలసిన నీవు ఈరోజు ఏ జీవితం జీవిస్తున్నావు? ఈరోజు ఏ బ్రతుకు బ్రతుకుతున్నావు? పేరు మాత్రం క్రీస్తు అని చెప్పుకొని ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతికే బ్రతుకు క్రైస్తవ బ్రతుకు మాత్రం కాదు. అందుకని ప్రభువా ప్రభువా అని పిలుచు వాడెవడున్నాడో వాడు పరలోక రాజ్యంలో పోడు. ఎవడు పోతాడంట? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. యేసుక్రీస్తు అంటున్నారు. ఒక చోట ఆయన బోధిస్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడు. ప్రభువా ప్రభువా, బయట మీ అమ్మగారును మీ తమ్ముళ్ళను వచ్చున్నారయ్యా అని చెప్తారు. ప్రభు ఏమంటాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? తల్లికి సహోదరుడిగా చెప్తున్నాడు. మార్తక్క నీకు అని చెప్తున్నాడా? మరి అక్క నీకు అని చెప్తున్నాడా? పేతురన్నా నీకు అని చెప్తున్నాడా? యాకోబన్నా నీకు అని చెప్తున్నాడా? లేదు. తండ్రి చిత్తం ఏది? నేను నా తండ్రి చిత్తము నెరవేర్చడకే వచ్చినానని యేసు ప్రభు గారు అనేక సార్లు చెప్పినాడు. అవునా కదా? తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాడు? ఆ నెరవేర్పే నీలో ఉంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలి. ఆ నెరవేర్పు లేకుండా గ్రంథం నా దగ్గర ఉందంటే వృధా బ్రతుకు, వృధా ప్రయాస. కనుక ఈ రోజు నువ్వు ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? క్రీస్తు రక్షణ కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడో తెలుసా? రోషం కలిగి ఉంటాడు, పౌరుషం కలిగి ఉంటాడు. ప్రతి విషయంలో ఎలా ఉంటాడే? వాడి మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. నమ్మకంగా ఉంటాడు. నమ్మకమైన బ్రతుకు బ్రతుకుతాడు. నమ్మకమైన బ్రతుకు బ్రతికే వాడు ఎవడున్నాడో వాడిని ఈరోజు నా ప్రజలు అంటున్నాడు ఆయన. నా జనాంగం అంటాడు ఆయన. నీ గురించి నా గురించి ఇందాక అనుకుంటున్నాం కదా. ఆయన మా పాస్టర్ గారి ప్రార్థన కూడా వింటాడు. మోషే గారి ప్రార్థన విన్నాడు అక్కడ.